అప్పుకి ట్రీట్మెంట్ జరుగుతుండగా డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటారు. ఏంటి ఈ అమ్మాయికి చాలా బ్లడ్ పోయింది, బ్లడ్ కావాలి అర్జెంటుగా ఎవరైనా ఉంటే ఇప్పించండి అని చెప్పి అప్పుని ఓ పాజిటివ్ బ్లడ్ తెమ్మని కావ్యకైతే అడుగుతూ ఉంటారు. అప్పుకి అర్జెంటుగా బ్లడ్ తేకపోతే తను కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలు కావ్య అలాగే కనకం వాళ్ళిద్దరూ అయితే ఏడుస్తూ కూర్చొని ఉండిపోతారు. ఇంతలో అది విన్న కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే కదా, పద అన్నయ్య మన ఇద్దరం వెళ్ళి ఇద్దామని చెప్పి కళ్యాణ్ రాజుతో అంటాడు. ఆ మాటలకు అనామిక ఇలా అంటూ ఉంటుంది, మీరెందుకు బ్లడ్ ఇవ్వాలి, మీకు అప్పుకి ఉన్న సంబంధం ఏంటి, అప్పుని ఏమైనా మీరు లవ్ చేశారా ఏంటో, మీరెందుకు అంత బాధపడిపోతున్నారని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును, మీరెందుకు అలా అవుతున్నారు, ఎవరో ఒకరు ఇస్తారులేండి, మీరేమీ ఇవ్వనక్కర్లేదని చెప్పి అనామిక అంటుంది. ఇక కళ్యాణ్ అయితే అనామిక మాట వినకుండా పద అన్నయ్య మన ఇద్దరం వెళ్దామని చెప్పి రాజుని తీసుకొని అప్పుకి బ్లడ్ ఇవ్వడం కోసమని వెళ్తూ ఉంటాడు. అది చూసి అనామిక అయితే ఏంటి మీ ఇద్దరికి ఉన్న సంబంధం, అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, తన్నే పెళ్లి చేసుకోవాల్సింది కదా అని చెప్పి అనామిక కళ్యాణ్ని అంటుంది. ఇదంతా తెలిసిన కావ్య అయితే షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.